తీర్మానం వల్ల కాంగ్రెస్ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత మొత్తం ఆయన చుట్టూ రాజకీయాలు నడుస్తున్నాయి. మొత్తం బీసీలందరికీ నేనే పేటెంట్ అని చెప్పుకుంటున్నాడు. అసలు చాలా రోజులకి వెళ్ళి బీసీ రాజ్యాధికారం కోసం పోరాడుతున్న ఒక వ్యక్తి మన దగ్గర ఉన్నారు. ఆయన పేరు దాసు సురేష్. మల్లన్నకు కూడా సూచనలు సలహాలు ఇచ్చిండ్రు సురేష్ గారు. ఆర్ కృష్ణ గారి ఉద్యమంలో ఉన్నారు. అసలు ఏంది ఆయన తీర్మానం వల్ల గురించి ఏం చెప్తారు? అసలు ఆయన బీసీ ఉద్యమంలో నీతి ఎంత ఉంది, అసలు తీర్మానం వల్ల ఏం చేస్తున్నాడు, ఈ విషయం మీద మాట్లాడదాం. నమస్తే సురేష్ గారు. నమస్తే సురేష్ గారు, మీరు బీసీ రాజ్యాధికార సమితి అంటే బీసీలకు రాజ్యాధికారం రావాలని, ఇది మంచి మూమెంట్. బీసీలకు రాజ్యాధికారం రావాలనేది ఎప్పటి నుంచో నడుస్తుంది. ఉద్యమం అంటే ఓన్లీ చింతపండు నవీన్ ఆయన కొన్ని రాజకీయాలు చేస్తున్నారు ఈ మధ్యకాలం. వాటి మీద మీరు అబ్జర్వేషన్. నేనేమంటున్నా అంటే అంతిమ లక్ష్యం అనేది రాజ్యాధికారం. ఎన్ని నదులు వచ్చినా కూడా చివరికి కలవాల్సింది సముద్రం. ఆ సముద్రంలో తొలడానికి కారణం ఏంటంటే రాజ్యాధికారం బీసీలకు అందడం కోసం. అయితే ఏ శక్తి వచ్చినా ఏ వ్యక్తి వచ్చినా కూడా ఒకవేళ కనుక రాజ్యాధికారం కోసం ప్రయత్నం జరిగేది ఉంటే అది అంతిమంగా బీసీలకు రాజ్యాధికారం చేరేటటువంటి విధంగా అందించేటటువంటి విధంగా ఉండాలి తప్పించి కేవలం తన ప్రయోజనాలను నెరవేర్చుకోవడం కోసం బీసీల రాజ్యాధికారం అనేటువంటి ఒక అంశాన్ని కనుక ముందు పెట్టి తద్వారా తన ప్రయోజనాలను కనుక నెరవేర్చుకునే ప్రయత్నం చేస్తే తనకు ప్రయోజనం కలుగుతుంది కావచ్చు బీసీ బిడ్డగా, తప్పేం లేదు. కాకపోతే పబ్లిక్ కి ఇక్కడ మెజారిటీ ఎవరైతే నమ్ముతున్నటువంటి పబ్లిక్ అన్యాయం జరగదు కదా. ప్రధానంగా బీసీలలో ఒక 5 కులాలు ఉన్నాయి. ఈ 5 కులాలలో కనుక మనము బలమైన నాయకులందరం కలిసేది ఉంటే బీసీల మీద మనం పవర్ షిఫ్ట్ చేసుకునే ప్రయత్నం ఉంటుంది అని చెప్పేసి చెప్తే అప్పుడే ఆయన మనసులో ఏది ఉందో నాకు అర్థమైంది. ఇప్పుడు బీసీలో అంటే కేవలం ఈ 5 కులాలే కాదు, బీసీలలో మేజర్ కులాల గురించి తను మాట్లాడినా కూడా దాంతో పాటు దాదాపు 132 కులాలు బీసీలలో ఉన్నాయి. కాబట్టి అందరినీ కలుపుకొని పోవడం అనేది బీసీ వాదం అయితే తప్పించి అవకాశం కోసం అధికారం కోసం కేవలం 5 కులాలు కలిస్తే సరిపోతుంది అనేటువంటి విధంగా ఆయన మాట్లాడినప్పుడే ఆయన లోపల ఉన్నటువంటి అపరిపక్వత అనేది నాకు అర్థమైంది. ప్రధానంగా ఏదైతే జనాభా బాగున్నటువంటి ముదిరాలు, మునుగాపులు, యాదవులు, పద్మశాలు, గౌడ్లతో కనుక మనము ఒక సఖ్యత తీసుకుని వస్తే వాళ్ళను కనుక నాయకులను కూర్చోబెట్టి కనుక మనము ప్లాన్ చేసుకునేది ఉంటే బీసీలకు మనము పవర్ షిఫ్ట్ చేసే ప్రయత్నం ఉంటుంది అని చెప్పేసానంటే సరే. అప్పటి వరకు తన యొక్క విధానాల గురించి నాకు పూర్తిగా సమాచారం లేకపోయినా కూడా ఒక రోజు ఏమైందంటే తను చెప్పింది ఆ విషయం ఏంటంటే మనము బీసీలకు కొంత పొలిటికల్ షిఫ్ట్ రాజ్యాధికారం కోసం ప్రయత్నం చేద్దాం, ఒక మీటింగ్ పెడుతుంది రావాలన్నా అంటే మంచి ఉద్దేశం కాబట్టి నేను వస్తానని చెప్పేసాను. అదే సందర్భంలో తెలంగాణ విఠల్ గారు కూడా ఆ కార్యక్రమానికి రావడం జరిగింది. మేమందరం మీటింగ్ చేసినాము. వాస్తవానికి ఏంటంటే సబ్జెక్టు కరెక్ట్, ఎందుకంటే వాళ్ళు ఏదైతే అవకాశాలు కోల్పోతున్న విషయం వాస్తవం కాబట్టి బీసీలకు, కాబట్టి మనకు అధికారం రావడం అనేది పోరాటమే. దానికోసం చేస్తామని చెప్పేసి అందులో కార్యక్రమం చేసినాం. మీటింగ్ మొత్తం అయిపోయిన తర్వాత మేము అందరం కలిసి ఏంటంటే ఆ రోజు దాన్ని ముందు తీసుకుపోవడానికి ఒక కమిటీ చేద్దాం అనుకుంటే తెలంగాణ విఠల్ గారికి చైర్మన్ గా ప్రకటించడం జరిగింది. సంతోషించడం అందరం. మేము అందరం కూడా ఏమనుకుంటే సరే ఇది ముందుకు వెళ్తుంది కావచ్చు. ఆ రోజు ఆయన తీర్మానం మరణ గారు మాట్లాడే విషయం ఏంటంటే ఇప్పుడు మనం పరేడ్ గ్రౌండ్ లో 5 లక్షలతో మీటింగ్ పెడదాం, బీఫామ్ మనం తీసుకున్నాం, బీఫామ్ మనం ఇద్దాం అనేటటువంటి ఆ రోజు మాట్లాడారు. వాస్తవం మనం ఏమనుకుంటాం అంటే వాస్తవం ఉద్దేశం ఉంది కోసం అనుకుంటాం కదా. దాని తర్వాత ఏమైందంటే తెలంగాణ విఠల్ గారు ఎప్పుడైతే చైర్మన్ అయిన తర్వాత ఆయనకు టైం ఇవ్వకపోవడం, మళ్ళా టైం ఇవ్వకపోవడం, తర్వాత ఒకసారి లైవ్ డిస్కషన్ పిలిపించేది. చైర్మన్ అయింది కదా, చైర్మన్ చేసినాం కదా అందరం కలిసి. ఆయన ప్రోత్బలంతో చైర్మన్ చేస్తే ఆయన లైవ్ డిస్కషన్ పోయిన తర్వాత వేరే విషయాలు మాట్లాడండి కానీ అంటే ఆయన డిస్కషన్ లోపల ఈ మన తెలంగాణ విఠల్ని వినియోగించుకునే విధంగా ప్రయత్నం చేసింది. కానీ తను అసలు విషయం మాట్లాడుకుని తర్వాత మాట్లాడుతూ దాటిస్తే 3-4 రోజులు గడిచిన తర్వాత తాను అందుబాటులో రాలేదు. నేనేం చేస్తున్నానంటే మరి కనుక్కున్నాను, మరి ఏంటి ఇక్కడ లోకల్ లేడంటారు కదా, అవుట్ ఆఫ్ స్టేషన్ అంటారు, అవుట్ ఆఫ్ స్టేషన్ ఏంటి అని చెప్పి ఢిల్లీలో ఉన్నటువంటి నా మీడియా మిత్రులకు ఫోన్ చేసేదంటే ఏఐసిసి ఆఫీస్ దగ్గర తిరుగుతున్నాడు అని చెప్పేసి నాకు సమాచారం వచ్చింది. ఆయన ఏఐసిసి ఆఫీస్ లో తిరగడం కానీ కాంగ్రెస్ పార్టీలో పోవడం కానీ మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కాకపోతే ఆయన ఇక్కడ చెప్పింది అక్కడ చేస్తుంది. ఇక్కడ చెప్పింది డిస్కస్ అసలు చెప్పిన తర్వాత కంపెనీ ఏర్పాటు చేసిన తర్వాత తను అక్కడ ఉండి దాన్ని నిర్వహణ చేయాలి కదా. అక్కడి నుంచి ఏం చేసినట్టు సడన్ గా ఆయన ఢిల్లీకి వెళ్ళిపోవడం జరిగింది. అక్కడ జరిగిన పరిణామాల తర్వాత ఏంటంటే ఢిల్లీకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడి నుంచి ఏంటంటే వెంటనే మళ్ళీ హైదరాబాద్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేయడం కానీ దాని తర్వాత ప్రచార కమిటీ కావడం కానీ జరగడం అంటే అదే చెప్తున్నా. ఇప్పుడు ఆ మీటింగ్ పెట్టి నాకు బలం ఉంది అని చెప్పి చూపించుకోవడానికి అందరూ కూడా తన పక్కన పెట్టుకొని వీళ్ళందరూ నా పక్కన ఉన్నారు, నా వెనకాల ఇంకా ఫోర్స్ ఉంది అనేటటువంటి విషయాన్ని చూపించుకొని తన ఇమేజ్ పెంచుకోవడానికి జరిగిన ప్రయత్నం తప్పించి అక్కడ దాని మీద నిబద్ధత లేదు కదా. ఆ విషయం నాకు అర్థమైపోయింది. సరే అది అయిపోయిన తర్వాత కూడా సరే ఈయన వ్యక్తిగతంగా తీసుకున్నాడు అని చెప్పేసి మా ప్రయత్నం మేము చేసిన తర్వాత దురదృష్టవశాత్తు ఏమైందంటే ఈయన బీసీ అభ్యర్థులకు వ్యతిరేకంగా ప్రచారం చేయడం మొదలుపెట్టాడు. ఎక్కడ చేసిండు?
ఇప్పుడు వజ్రేష్ యాదవ్ గారు ఉన్నారు, అవును. ఇది మల్లారెడ్డి గారికి ఇది మేడ్చల్. మేడ్చల్. వారు ఏంటంటే బీసీ అభ్యర్థి. అవును. అప్పటి వరకు మీరు మల్లారెడ్డి గారి గురించి ఏదో విపరీతమైనటువంటి వ్యాఖ్యలు చేసినప్పుడు వాస్తవానికి కూడా ఏంటంటే వజ్రేష్ యాదవ్ గారు బయటపడతాడేటువంటి ఆలోచన ఉంది. కానీ ఎప్పుడైతే ఎలక్షన్ దగ్గరికి వచ్చిన తర్వాత ఏంటంటే దాని గురించి ఆయన సైలెంట్ గా ఉండడం మొదలుపెట్టారు. సిరిసిల్లలో అనేక సార్లు కూడా చెప్పి ఇక్కడ అంటే వజ్రేష్ ప్రచారం చేయలేదా? ఎందుకు చేయలేదు? ఆయన బీసీ కదా. బీసీ అదే అంటున్నా కదా నేను, అది చేయలేదు కదా. మల్లడి విషయంలో సైలెంట్ అయిపోయాడు. రెండోది సిరిసిల్ల ప్రాంతంలో అక్కడ ఏంటంటే అనేక మంది కూడా చేనేత కార్మికులు ఉన్నారు. ఒక్క పద్మశాలి నిలబడేది ఉంటే చరిత్ర మారుతుంది, అది మారుతుంది అని చెప్పి కదా. మన బిఎస్పీ పార్టీ అక్కడ మీకు ఒక బీసీకి అవకాశం ఇచ్చింది, ఒక గుజరాత్కి అవకాశం ఇచ్చింది. ఇచ్చినప్పుడు అక్కడ బీసీ పోరాటం చేసి పోటీ చేస్తున్నప్పుడు కనీసానికి మీరు సైలెంట్ ఉండాల్సిందే కదా. కానీ అక్కడ ఏంటంటే కాంగ్రెస్ అభ్యర్థి ఒక రెడ్డి సామాజిక వర్గానికి తన ప్రచారం చేశారు. అంటే తన కోసము తన కేకే మహేందర్ రెడ్డి గారికి ప్రచారం చేయడం తప్పు కాదు. నేనేమంటున్నాను, ఇంకొక బీసీ ఆడ పోటీలో ఉన్నాడు కదా. ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ ఎంచుకున్నారు, కాంగ్రెస్ పార్టీ ద్వారా కాంగ్రెస్ పార్టీ ఎంచుకున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకి మీరు ప్రచారం చేయాలి. ఎవరు చేరిన తర్వాతనే కదా అక్కడ ఇక్కడ మన సిరిసిల్లకు పోయి అక్కడ ప్రచారం చేసింది. అయితే నేనేమంటున్నా అంటే మీకు కనుక నిబంధన ఉందనుకోండి, మీరు పార్టీలో ఉన్నారు కాబట్టి పార్టీ వేరే వాళ్ళకు చేయడానికి మీకు అవకాశం లేదు. లేనప్పుడు ఏం చేయాలంటే మీరు పార్టీలో ఉన్నటువంటి బీసీ అభ్యర్థుల కోసం ప్రయత్నం చేయకపోయారు. ఉదయపూర్ డిక్లరేషన్ గురించి మీరు మాట్లాడలేదు కదా. 34 మందికి అవకాశం ఇస్తా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పినప్పుడు ఇచ్చినటువంటి అభ్యర్థులందరూ కూడా గెలిపించుకునే ప్రయత్నం మీరు చేయాల్సి ఉండే. మీరు ఎందుకు ఎవరు ధనవంతులైనటువంటి ఎమ్మెల్యే అభ్యర్థుల దగ్గరికి పోయి ప్రచారం నిర్వహించారు? అందులో కొంతమంది బీసీ నాయకులకు అన్యాయం జరిగినా కూడా మీరు ఎందుకు దాని గురించి మీరు పట్టించుకోలేదు? అది పక్కన పెట్టండి. ఇటీవల పార్లమెంట్ ఎలక్షన్స్ లో మనకు తెలుసు, పార్లమెంట్ ఎలక్షన్స్ లో మీరు ఏమన్నారంటే నేను ఇలా బీసీ వాది అంటున్నారు కదా. నేను ఇవాళ ఆన్ రికార్డ్ మాట్లాడుతున్నా, మళ్ళా నీకు నిజంగానే కనుక మనసు ఉండేది ఉంటే, నీకు చిత్తశుద్ధి ఉండేది ఉంటే, నువ్వు భువనగిరి లోపల పోటీ చేసినటువంటి బూర నరసయ్య గౌడ్ గారికి ప్రచారం నిర్వహించకపోయినా పర్లేదు, కానీ అక్కడ ఉన్నటువంటి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి ప్రచారం ఎట్లా నిర్వహించినావు? ఏ విధంగా అర్థం చేసుకోవాలి? నువ్వు అక్కడ ప్రచారం చేయకపోయినా బీసీ అభ్యర్థికి నష్టమేం లేదు. కానీ ఒక బీసీ అభ్యర్థి అక్కడ పోటీలో ఉన్నప్పుడు నువ్వు ఒక రెడ్డి సామాజిక వర్గానికి నువ్వు ప్రచారం చేసి గెలిపిస్తే ఆల్రెడీ సిట్టింగ్ ఎంపీ ఓడిపోయాడు కదా. మరి అటువంటిప్పుడు నువ్వు బీసీ అభ్యర్థికి న్యాయం చేసినట్ట, ద్రోహం చేసినట్ట? ఈ విషయం వాస్తవం కాదు. నేను ఈ విషయాలు మాట్లాడితే ఏంటంటే మనము కంటైనట్టు లేకపోతే నా మీద రాలేస్తావు. నువ్వు మాట్లాడదు, ఏదైనా మాట్లాడవచ్చు. అంటే నువ్వు మాట్లాడడానికి ఏంటంటే నేను తెలుస్తుంది కదా. నేను ఇప్పుడు చిత్తశుద్ధి ఉందా లేదా అని నా మాటల్లో మాట్లాడుతుంటే నేను ఆయన మీద బురద వెళ్తున్నాను, ఇంకే రకంగా నేను ప్రచారం చేస్తుంటే ఆ చుట్టూ ఏదంటే ఓటర్ ట్యాగ్ చేసుకున్నాడు. ఇప్పటికీ ఆ సోషల్ మీడియా లోపల ఏదంటే దాదాపుగా 50-60 మంది ఉంటారు కావచ్చు, వాళ్ళ పనే ఉండదు, ఇవే ప్రచారం చేస్తున్నాడు. అంటే చెడు తొందరగా వ్యాపిస్తున్నట్టు కదా. ఆ చెడు ఏంటంటే తనకు అనుకూలంగా చేసుకుని తొందరగా వ్యాపించే సిస్టమ్ ఆయన దగ్గర ఉన్నది. ఇప్పుడు నేను మాట్లాడే దాని మీద కూడా అనేకమైనటువంటి ట్రోల్స్ కానీ రావడం జరుగుతుంది, నాకు తెలుసు. నేను ఏమడుగుతున్నా అంటే, నేను ఒక వ్యక్తిగా నేను విభేదించట్లేదు. నువ్వు నా మిత్రుడివే, నువ్వు బీసీ వర్గానికి చెందినోడివే. కానీ బంగారు కత్తి అని చెప్పేసి అని మెడగోసుకోం కదా. నువ్వు ఉంటున్నది బీసీల పక్షాన బీసీ బిడ్డ అయినప్పటికీ కూడా నువ్వు చేస్తున్నటువంటి వ్యవహారం వల్ల, నీ విధానం వల్ల బీసీలకు అన్యాయం, నష్టం జరుగుతుంది కదా. రాజ్యాధికారం మాట ఆయన పర్సనల్ ఎజెండా ఉండొచ్చు. నేనేమని చెప్పినా అంటే, నేను ఇంకొక విషయం చెప్తాను మీకు. తాజ్ కృష్ణ హోటల్ లోపల చాలా పెద్ద మీటింగ్ ఏర్పాటు చేసిన తర్వాత అప్పుడు ఏంటంటే చిరంజీవి గారు ఐఏఎస్ రిటైర్డ్ ఐఏఎస్ గారు వాళ్ళ నేతృత్వంలో కూడా బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం లోపల ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ జరిగినప్పుడు నేను సహజంగా కూడా ఏమనుకున్నా అంటే అంత బీసీ ఫ్రాటర్నిటీ అంతా కూడా అక్కడికి వస్తుంది కావచ్చు అనేటువంటి ఆలోచన నేను చేసిన. దానికి కూడా కొంతమంది మిగతా బీసీ సోదరులు కూడా అందరూ సహకరించడం వల్ల ఆ రోజు మీటింగ్ సక్సెస్ అయింది. అంటే ఆ రోజు మీటింగ్ లేదంటే మేము చాలా ఇష్టం, ఎందుకంటే మేము గ్రౌండ్ లో ఉన్నాము. మాకు శ్వాస, ఉచ్ఛ్వాస, నిశ్వాస కూడా బీసీ ఉద్యమమే. మేము 24 గంటలు బీసీ ఉద్యమంలో ఉండి ఇలా ఏ రాష్ట్రం లోపల ఏ మూలకు, ఏ జిల్లాలో, ఏ నియోజకవర్గంలో, ఏ మండలంలో, ఏ గ్రామంలో ఎవరికి సమస్య వచ్చినా కూడా వెంటనే మా ఫోన్ వస్తే అంత నెట్వర్క్ మేము తయారు చేసుకుని పెట్టుకున్నాం. మాకు అంతమంది కార్యకర్తలు ఉన్నారు, ఆ రకమైన సంబంధాలు ఉన్నాయి. ఆ రోజు తాజ్ కృష్ణలో జరిగినటువంటి మీటింగ్ లోపల మేము స్వయంగా గమనించింది ఏంటంటే, ఆ రోజు టిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు కానీ, ఎక్స్ఎమ్మెల్సీలు కానీ, అదే రకంగా బీజేపీ పార్టీకి సంబంధించిన ఎక్స్ఎమ్మెల్సీలు వీళ్ళు వచ్చింది. కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ ఆ మీటింగ్ కి రాలేదు. ఎందుకంటే అక్కడ మాకు అర్థమైన విషయం ఏంటంటే, ఇప్పుడు ఇంత మందిని ముందు పెట్టి తను కార్యక్రమాన్ని నిర్వహించినట్టు ప్రదర్శించి అందులో మిగతా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు ఎవరు లేకుండా చూసుకొని ఆ మీటింగ్ ని విజయవంతం చేసి బీసీలు ఒకటైతున్నారు అనేటటువంటి తను
ప్రదర్శించుడు. దీనివల్ల తనకేం వస్తుంది అనేది మనం ఆలోచించాలి. నేను చెప్పాను, నేను ఏమన్నా నువ్వు మంత్రి పదవి ఆశించి చేస్తున్నావు ఇదంతా అని చెప్పి స్పష్టంగా. అంటే మంత్రి పదవి నా బొచ్చుతో సమానం అని చెప్పేసి మాట్లాడు. ఏమన్నా నీకు మంత్రి పదవి బొచ్చుతో సమానం కావచ్చు, కానీ నేను అడిగిన ప్రశ్నకు నువ్వు కనీసానికి సమాధానం చెప్పే విధానం కూడా నేను ఎక్కడ సరిగా లేదే. నువ్వు ఇప్పుడు నిజంగానే కనుక నువ్వు నిజాయితీ పడు అయ్యేది ఆ మీటింగ్ లో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ లోపల 6 బీసీ ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, అందులో 2 మంత్రులు రాకపోయినాడు, మిగతా 4 ఎమ్మెల్యేలు రావాల్సి ఉండే కదా. వాళ్ళతో పాటు అప్పటికే ముఖేష్ కుమార్ గౌడ్ గారు ఆల్రెడీ ఎమ్మెల్సీ కదా, వాళ్ళతో పాటు ఇతర ఎమ్మెల్సీ అభ్యర్థులు ఉన్నారు కదా, మరి వాళ్ళు ఎందుకు రాలేదు, వాళ్ళు ఎందుకు అకామిడేట్ చేయలేదు అంటే తన అవసరం కోసం, తన యొక్క అవకాశం కోసము వీళ్ళని ఎక్స్క్లూడ్ చేసి మిగతా వాళ్ళందరినీ యాడ్ చేసుకుని నేను శక్తిగా ఉన్నా అనేటటువంటి విషయాన్ని ప్రదర్శించడం కోసం ఆ రకమైన ప్రయత్నం జరిగింది. అంటే జనరల్ గా ఏంటంటే బయట పబ్లిక్ ఇవన్నీ అర్థం కాకపోవచ్చు, కానీ ఉద్యమాలలో నిరంతరం ఉన్నటువంటి మాలాంటి వాళ్ళకి ఏంటంటే వాస్తవాలు ఏం జరుగుతుంది, ఏ విధంగా ఎందుకంటే మీలాంటి వాళ్ళకి సంవత్సరాల నుంచి రాజాధికార కోసం పోరాటం చేస్తున్నారు. మీరు ఆర్కృష్ణ లాంటి వాళ్ళు, జాజి శ్రీనివాస్ ఉన్నారు, చాలా మంది ఉన్నారు, మీరంతా ఉన్నారు. కానీ మీరు ఎవ్వరు ఇంత పెద్ద సభలు వెళ్ళలేకపోయారు, హెలికాప్టర్లు తిరగలేకపోయారు. నిజంగానే కనుక నీకు బీచ్ల గురించి ఏదైనా చేయాలనేటటువంటి ఆలోచన ఉండేది ఉంటే, సంకల్పం ఉండేది ఉంటే, సరే నువ్వు రా, నీతో పాటు నేను పాదయాత్ర చేస్తాం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీచ్లందరూ కూడా కలుద్దాం, ఒక నిర్మాణాత్మకమైనటువంటి విధానంగా కొనసాగే రాజకీయ పార్టీ ఉందా? రాజకీయ పార్టీ ఓట్ల కోసం 100% కావచ్చు. నేనేమంటున్నా, మీరు ఆలోచించండి, మీరు ఇంత సీనియర్ జర్నలిస్ట్ కదా, ఎవరో ప్రయోజనాలు లేకుండా, ఎవరి ప్రయోజనాలు కనుక వెనకాల లేకుండా ఇటువంటి కార్యక్రమాలను ప్లాన్ చేయడం సాధ్యమవుతుందా? మీరు ఆలోచించండి ఒకసారి. ఎందుకంటే అక్కడ పర్మిషన్ రావాలన్నా, హెలికాప్టర్ తీసుకొని రావాలన్నా, లేకపోతే పరిస్థితులు అనుకూలించాలన్నా కూడా వెనకాల ఏదో ఒక రకమైనటువంటి సపోర్ట్ సిస్టమ్ లేకుండా ఎంత సాధ్యమవుతుందా? ఈ డబ్బు ఖర్చు కాకుండా దాదాపు 3 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి విషయం వాస్తవం. ఎస్, నేనేమంటున్నా అంటే నువ్వు 3 కోట్ల రూపాయలు ఒక్కసారి మీటింగ్ పెట్టి దాన్ని ఏదో హంబక్కు చేసి నువ్వు ఒక్కడివే పెద్ద గొప్పోడు అనేటటువంటి విధంగా చిత్రీకరణ చేయడం కాకుండా, నిజంగానే కనుక నీకు 10 రూపాయలు ఛాయ్ పైసలు అడిగినావు కదా, ఒకరోజు మటన్ తినకపోతే మేము 100 కోట్లు సంపాదిస్తామని చెప్పేసి అన్నావు కదా, నువ్వు ఆ విధంగా నువ్వు నిజంగానే కనుక నీకు పబ్లిక్ అంత డబ్బు ఇచ్చింది అనుకుందాం, లేకపోతే పబ్లిక్ మనీ కాబట్టి ఒకసారి ఆడిట్ చేసి చూపించు ఒకసారి, నువ్వు ఎంత నీకు పబ్లిక్ మనీ వచ్చింది, నువ్వు ఎంత అప్లై సంపాదించడం, ఎంత నువ్వు పర్సనల్ సంపాదించడం, నువ్వు ఏ రకంగా సంపాదించిన డబ్బులు, మరి ఎందుకు మేము ఇంకా కూడా తిప్పలు పడుకుంటా దాదాపు 10-12 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి సైకిల్ మోటార్లు కార్ల మీద రావాల్సి వస్తుంది, మరి మీకెందుకు ఇట్లా 10-20 కార్లు వెనకాల తిరుగుతున్నాయి? అలా ఉన్న మీకున్న పరిచయము ఎట్లా సంపాదించిన పైసలు సంపాదించడం అంటే మీకు తెలియదు ఏమున్నది. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఈ రాష్ట్రం లోపల ఎవరు నిర్ణయించినా కూడా ఆయన గురించి చెప్తారు. ఏమంటున్నా అంటే వ్యక్తిగతంగా ఎట్లా సంపాదించుకున్నా ఏం అభ్యంతరం లేదు, కాకపోతే ఏమంటారు అంటే ఉద్యమము ప్రజల యొక్క ఆకాంక్షలను, ప్రజల యొక్క ఒక ఎక్స్పెక్టేషన్ నువ్వు అడ్డం పెట్టేసి ఏంటంటే నీ అవసరం కోసం దాన్ని నలిఫై చేస్తానంటే మంచి పద్ధతి కాదు. దాన్ని మీరు ఏంటంటే ఒక మంచి వాతావరణం ఏర్పడుతుంది, ఒక నిర్మాణాత్మకంగా. మేము కూడా ఏంటంటే అన్ని జిల్లాలో నేను చెప్తున్నా కదా, ఆయన వ్యవహార శైలి అనేది కలవడానికి కూడా సిద్ధంగా అనుకూలంగా లేదు. ఒకసారి కలిసి మాట్లాడినప్పుడు ఆయన దగ్గర సోదర భావం లేదు. ఆయన అవసరం ఉన్నప్పుడు మేము వచ్చి మాట్లాడిన దానికి ఆయన స్పందన ఎట్లా ఉన్నది, అనుకోకుండా ఒక సందర్భంలో కలిసి ఏం మళ్ళా ఇట్లా చేస్తున్నావు, కొంచెం నిన్ను ఎవరో రాంగ్ గా గైడ్ చేస్తున్నారు, నువ్వు చాలా ప్లాన్ ఉండాలి, ఎందుకంటే నువ్వు బీసీలకు నువ్వు ఉపయోగపడేటటువంటి వ్యక్తివే, కానీ నీ విధానాన్ని మార్చుకో అనేటటువంటి విషయాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తే దాన్ని సస్యంగా కూడా వినేటటువంటి పరిస్థితులు లేడు ఆయన. రెండో విషయం ఏంటంటే ఇప్పుడు సపోజ్ కనుక ఇప్పుడు మేము ఆయన ఎంచుకున్నటువంటి సబ్జెక్ట్ మేము ఉన్నాం కాబట్టి, ఇప్పుడు దాసు సురేష్ ను ఎట్లా నలిఫై చేయాలి, దాసు సురేష్ ను ఎట్లా హేళన చేయాలి, దాసు సురేష్ మీద ఎట్లా చీప్ గా మాట్లాడాలి, దాసు సురేష్ ను ఎట్లా గంజిలు వెంట్రుకలాగా తీసేస్తే దాన్ని గొప్ప అవుతాను అనుకుంటాను. అసలు ఒక విషయం అర్థం కాకుంటాడు అంటాడు. అంటే నేనేమంటున్నా అంటే ఇప్పుడు జనరల్గా ఏంటంటే చాలా పబ్లిక్ ఏం చేస్తారంటే జస్ట్ మాట్లాడేదాన్ని చూస్తారు, కానీ మేధావులు ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క ఆలోచన ఏంటి, వాళ్ళ యొక్క ఆంతర్యం ఏంటిది, వాళ్ళ మనసులో ఏముందని చెప్పి చూస్తారు. మాలాంటి వాళ్ళు మేము చేసేది ఏంటంటే ఆయన మనసులో ఏముందని చూస్తాం మేము. ఇప్పుడు ఆయన చేసేది ఏంటంటే ఇక్కడ ఎవరినైనా కూడా తక్కువ చేసి తను పెద్దోడు అనుకుంటాడు, అది మూర్ఖత్వం. అది వరంగల్ మీటింగ్ లోపల ఆర్ కృష్ణయ్యతో ఏం మాట్లాడుతున్నారు, ఆర్ కృష్ణయ్య గారు ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కూడా ఆయన ఇప్పుడు మొట్టమొదటిసారి తెలంగాణ
తెలంగాణ ముఖ్యమంత్రిగా టీడీపీ పార్టీ ప్రకటించింది. ఆయన అంత గొప్పవాడు కాబట్టి కదా ప్రకటించింది. ఇలా బీజేపీ పార్టీ కూడా నాకు అవకాశం ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చింది. కానీ ఇది కాదు కదా, ఇప్పుడు తెలంగాణ చెప్తున్న సబ్జెక్ట్ ఇది కాదు. ఈ పార్టీ ఆ పార్టీ, రెడ్ల పార్టీ, విలమల పార్టీ, పార్టీలు కాదు. మనమే పార్టీ పెడతాం, మనమే టికెట్లు ఇస్తాం, మనమే ముఖ్యమంత్రి అయితే. నేను ఏమంటున్నా అంటే వాస్తవానికి బీసీలకు రాజ్యాధికారం సాధ్యం కావాలంటే ఏంటంటే ఫస్ట్ ఏమైందంటే పెద్ద ప్రధానమైనటువంటి పార్టీల దగ్గర ఒత్తిడి వచ్చి వాళ్ళు ఏంటంటే ఒత్తిడి ద్వారా ఏంటంటే బీసీలు ముఖ్యమంత్రి చేసే అవకాశం ఉంది. దాని తర్వాత ఏంటంటే నిజంగా బీసీలు లిబరేట్ కావాలంటే ఏంటంటే ఒక రాజకీయ పార్టీ అవసరం ఉన్నది. కానీ నేను ఏమంటున్నా అంటే రాజకీయ పార్టీ జరగాలంటే నిర్మాణం కావాలి కదా. నిర్మాణం లేకుండా రాజకీయ పార్టీ అని చెప్పేసి హంబకు చేయడము, లేదా సోషల్ మీడియా లోపల ట్రోల్స్ చేయడము, లేకపోతే హంగామా క్రియేట్ చేయడము, హెలికాప్టర్ ఇది కాదు కదా నిర్మాణం. హెలికాప్టర్ తిరిగినప్పుడు క్వశ్చన్ వచ్చింది, మేము హెలికాప్టర్ తిరుగుతా బీసీలో అన్నాడు. నువ్వు ఎట్ల బండిలో కనుక తిరిగేది ఉంటే నీకు సింపతి వచ్చింది. నువ్వు ఎవరికి ప్రాతినిధ్యం వహిస్తున్నావు? తిరుగుతా బీసీలు నేను హెలికాప్టర్ మన ఒక సామాజిక వర్గమే తిరగాల అన్నారు. ఇప్పుడు అది ఏమంటున్నా హెలికాప్టర్లో తిరిగినంత మాత్రం నీకు గొప్పదనం వస్తుంది. నువ్వు ఎట్ల బండిలో తిరిగేది ఉంటేదంటే మా ప్రజల కష్టాలు తెలిసినోడు కావచ్చు వీడు, లేకపోతే మా గురించి ఆలోచిస్తున్నట్టు సింపతి వచ్చేది. ఇలా నువ్వేమైనా అంటే నువ్వు తిరగొద్దా అంటే తిరగడం తప్పు కాదు, కానీ నువ్వు పవర్లకు వచ్చిన తర్వాత తిరగాల్సి ఉంది. నువ్వు ఏం రాకముందే ఎగిసిపడుతున్నావు అనేటువంటి ఆలోచన కూడా పబ్లిక్ లో పోతుంది కదా. నువ్వు నవ్వేటోడి ముందటనే నువ్వు కులపడ్డట్టు అయిపోయింది కదా. ఇలా నువ్వు ఇలా చేసినటువంటి నీకు జరిగినటువంటి అవమానం ఉందనుకుందాం, దాన్ని ప్రజలకు ఎట్లా ఆపాదిస్తారు? మీరు కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని సస్పెండ్ చేశారు, మీ వ్యక్తిగత విషయం. ఒక పార్టీకి మీరు పనిచేస్తున్నప్పుడు దాని యొక్క బీసీల కోసం మాట్లాడుతున్నట్టు బీసీల కోసం అనుకునే మాట్లాడుతున్నా. బిఎస్ హనుమంతరావు గారు మాట్లాడలేదా? బీసీలో ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారు మాట్లాడలేదా? పొన్న ప్రభాకర్ గారు మాట్లాడలేదా? కొండ సూర్య గారు మాట్లాడలేదా? మాట్లాడతారు వాళ్ళందరూ. ఈయన లైన్ దాటి మాట్లాడడం సమస్య కదా. ఇప్పుడు నేనేమంటున్నా, మీరు ఒక కొత్త పార్టీ పెడతా అంటున్నారు. ఆయన కొత్త పార్టీ పెట్టేది ఉంటే ఆయన పార్టీలో చేరినటువంటి వ్యక్తులు కనుక ఈయన యొక్క అభిప్రాయాలకు విభిన్నంగా కనుక పనిచేసి ఉంటే సస్పెండ్ చేయడం. ఆయన ఛానల్లో కూడా ఆయనకు అబద్ధం మాట్లాడితే తీసేస్తారు కదా. నేనేమంటున్నా అంటే నీకు ఒక న్యాయం మందికి ఒక న్యాయం అంటే ఎట్లా కుదురుతుంది? మీకు గనక ప్రజల కోసం పనిచేయాలని ఉంటే తప్పకుండా మీకు కూడా ప్రజలు సహకరిస్తారు. కానీ దానికోసం ప్రయత్నం చేయాలి, ఓపిక కావాలి. రాజ్యాధికారం అనేది బయటకు చెప్తున్న ఎజెండా, లోపల ఏం ఎజెండా ఉంది? ఏముంటుందండి లోపలే? సంపద బలంగా పెంచుకోవడం కావచ్చు, లేకపోతే అధికారాన్ని చేజిక్కించుకోవడం కావచ్చు, దానికోసం పగెత్తులు వేయడం కావచ్చు. బీసీలు అనేటువంటి ఏంటంటే కష్టాన్ని నమ్ముకున్న జాతులు, అదే రకంగా ఏంటంటే సేవ చేసే జాతులు. వాస్తవాన్ని కూడా ఈ సేవ చేసే గుణం ఉన్న బీసీ జాతులు రాజ్యాధికారంలో లేకపోవడం వలన ఇలా సమాజంలో కూడా ఇన్ని సమస్యలు తలెత్తున్నాయి. వాస్తవానికి సేవా గుణం ఉన్నటువంటి బీసీలను రాజ్యాధికారంలో కూడా భాగస్వామ్యం చేయాలి. ఇది అగ్రవర్ణం కూడా దయచేసి ఆయన కూడా రిగ్రెట్ అవుతున్నాడు కదా. ఆయన కూడా నేను అనవసరంగా తప్పిదం చేసిన అని చెప్పేసి రిగ్రెట్ ఆయన దగ్గర ఉంది. ఉంది. నేనేమంటున్నా అంటే ఇప్పుడు అటువంటి మేధావులు కూడా నీతో పాటు ట్రావెల్ చేస్తున్నారు అంటే నిన్ను నమ్మి నేను గౌరవించి వస్తున్నారు. నువ్వు ఎవరిని లెక్క చేయవా? ఇప్పుడు నువ్వు ఎవరి దగ్గర నువ్వు ఏ బిడ్డవి, నువ్వు మున్నురుగా బిడ్డవా, నేను గౌరవిస్తుండే. మళ్ళీ మా బీసీల కోసం పనిచేస్తున్నా చెప్తున్నా తప్పించి నేను ఏలియనేట్ చేయట్లేదు. నువ్వు ఒక మున్నూరు కాపుల ప్రయోజనాల కోసం వచ్చినావు, మున్నూరు కాపుల కోసమే పనిచేస్తుంది, మున్నూరు కాపు ఎజెండా. నువ్వు వరంగల్ మీటింగ్ లో కూర్చుంటూ మున్నూరు కాపులే కూర్చోబెట్టుకున్నావు. సైకిల్ యాత్ర అనేటువంటిది ఒక చాపర్తి కుమార్ గాడికి అనేటువంటి రజక సోదరుడు చేస్తే ఆయన స్టేజ్ మీదకి రానియకుండా నీ వరకు బిడ్డను ప్రమోట్ చేసుకున్నావు కదా. లేకపోతే ఇప్పటి వరకు పీసీసీ చీఫ్లు మున్నూరు కాపులు వేయాలి కదా. నెక్స్ట్ నువ్వు ఏంటంటే నువ్వు అంతర్గతంగా మీటింగ్ పెట్టుకుని మున్నూరు కాపు ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి నువ్వు ఎజెండాతో నువ్వు వస్తున్నావు చెప్పేసి నాకు తెలియదా? నాకనే తెలుసు. నేను ఏ రోజు కూడా అట్లా దిగదారి నేను మాట్లాడలేదు కదా. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే బీసీలు అంటే అందరం బీసీలు అని మేము అనుకుంటాము. కానీ నీ ఆలోచన ఎట్లుందంటే ఆ రోజు ఫస్ట్ డే ఏదైతే 5 కులాలు అన్నావో ఆ రోజు నీ ఆలోచన అప్పుడు అర్థమైంది. ఇప్పుడు నన్ను కానీ ఇంకెవరిని కూడా నువ్వు ఒక కులానికి పరిమితం చేస్తున్నావు. బీసీల కోసం పనిచేసినటువంటి మమ్మల్ని కులాలకు పరిమితం చేస్తే నువ్వు పెద్ద నువ్వైతావు అనుకుంటాను. బీసీ రాజ్యాధికారం కోసం మిగతా బీసీ సోదరులు ఇప్పుడు ఈ పాలిటిక్స్ చూసిన తర్వాత రెచ్చగొట్టే దూరం ఇవన్నీ చూసిన తర్వాత మీరేం చెప్తారు? నేను ఏమంటున్నాను అంటే ఉప్పు ఉంటుంది. ఉప్పు అనేది మనము తినేటటువంటి కూర లోపల సరిపోయే రీతిలో కానీ లేకపోతే అవసరమైన రీతిలో వేసుకోవాలి. ఈ స్టంట్ కానీ లేకపోతే ఈ రకమైన పాలిటిక్స్ డ్రామా అనేది ఏంటంటే రాజకీయాలు అవసరం ఏమి కాదట్లేదు. కానీ మీరు కూర చేసిన తర్వాత ఉప్పు వేసినటువంటి విధంగా దీన్ని ఏదో తప్పించి అసలు కూరనే లేకుండా ఉప్పునే తినమంటే ఎట్లుంటుంది? ఇది కూడా అట్నే ఉంటుంది. ఇక ఏంటంటే నిర్మాణం అనేది పర్ఫెక్ట్గా చేసుకున్న తర్వాత నువ్వు గ్రామస్థాయి నిర్మాణము, నీకు ఏంటంటే పోలింగ్ బూత్ వరకు నిర్మాణము, తర్వాత మండల స్థాయి నిర్మాణం, ఎక్కడెక్కడ ఎన్నికలు అయితే అక్కడ నిర్మాణం చేసుకున్నాం. ఫస్ట్ నిర్మాణం చేసుకున్న తర్వాత ఏంటంటే అప్పుడు దానికి ఒక అంశాన్ని తీసుకొని పోరాటం చేద్దాం. తమిళనాడు చేసినట్టు అదే రకంగా అనేక రాష్ట్రాలు చేసినట్టు పోరాటం ద్వారా ఆక్రోశం సాధించినట్టు ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేసుకుని తద్వారా ఏంటంటే పోటీ చేద్దాం. పోటీ చేసి పైకి రావచ్చు, తప్పేం లేదు కదా. ఇప్పుడు కొంతమంది నమ్ముతున్నారు కదా తిమ్మన్ మల్లన వల్ల రాజ్యాధికారం వస్తుంది, ఆయనే కరెక్ట్ అంటున్నారు. నేను ఏమంటున్నా అంటే ఇది చెప్తున్నా కదా, ఆర్టిఫిషియల్ ఇన్ఫ్లుయెన్స్ అనేది క్రియేట్ చేస్తున్నారు, ఆర్టిఫిషియల్ భ్రమ అనేది క్రియేట్ చేస్తున్నారు. మీరు గమనించండి, ఇప్పుడు
ఇప్పటివరకు చరిత్రలో ఏదైనా కూడా నిర్మాణం చేసుకుని ఒక రకంగా ఏంటంటే వాళ్ళు రాజకీయంగా ఓట్లను కన్వర్ట్ చేసుకుంటే అయ్యి తప్పించి ఇలా కెమెరా ముందర కూర్చొని మాట్లాడడం వల్ల రాజాధికారం వస్తుంది. Yeah. అంటే దీనికి అవసరమే కెమెరా ముందర మాట్లాడడం వల్ల భావజాల వ్యాప్తి జరుగుతుంది తప్పించి నిజంగానే రాజ్యాధికారము లేకపోతే ఏంటంటే పవర్ అనేది కెమెరా ముందు కూర్చొని మాట్లాడుతూ వస్తాం అనుకుంటే ఇంకెవరు కూడా రాజకీయ వాళ్ళ పార్టీలో ఆఫీస్ పెట్టి కూర్చోరు, వాళ్ళు కెమెరా ముందు కూర్చుంటున్నారు. సో కాబట్టి ఈ రకమైనటువంటి విషయాన్ని మనం ఆలోచించాలి. నేను ఏమంటున్నానంటే నేను వ్యక్తిగతంగా మల్లన్నను ఒక బీసీ సోదరుడిగా నేను అభిమానిస్తున్నాను, నేను ప్రేమిస్తున్నాను. కానీ మల్లన్న కూడా ఇతరులను ప్రేమించే గుణాన్ని అలవరుచుకోవాలి. అంతే తప్పించి ఏంటంటే దుర్భాషలాడడం కానీ ఏది పడుతుంది మాట్లాడడం కానీ మంచి పద్ధతి కాదని చెప్పేసి రైట్. థ్యాంక్ యూ సురేష్ గారు. ఎనీవే ఎవరి ప్రయోజనం వెనుక ఏముంది అని ఖచ్చితంగా అందరూ ఆలోచించారు. టైం ఆసనం అన్నట్టుగా సురేష్ చెప్తున్నారు. బీసీ రాజ్యాధికారం కావాల్సిందే, బట్ దానికి మార్గాలు ఇది కాదు మార్గం, వేరే మార్గం ఉంది. ఆ మార్గంలో మేము నడుస్తున్నాం, ఏదో రోజు సాధిస్తామన్న విశ్వాసం సురేష్ గారు చెప్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సింగల్ టీవీ.